హే హాయ్ హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఇంకా నా ప్రెగ్నెన్సీ ముచ్చట్లు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా కదండి. అందులో ఒక చిన్న బిట్ అయితే మిస్ అయిపోయిందండి. అది షేర్ చేసుకుందామనే ఇప్పుడు నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చిన అనమాట. ఏం జరిగిందంటే నాకైతే ఓవర్ బ్లీడింగ్ అయిందండి. సో ఇంకా నార్మల్ డెలివరీ కదా, చాలా బ్లీడింగ్ అయిపోయి నాకైతే బ్లడ్ కావాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. ఇంకా ఆ టైంలో మా వాళ్ళు అయితే కొంతమందికి మా డాడీ తరపున బంధువులకి ఎస్పెషల్గా నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ మా డాడీ తరపున, మా నానమ్మ తరపున రా బంధువులకి మా డాడీ అయితే ఫోన్ చేయడం జరిగింది. బంధువులు కానీ బంధువులు, రా బంధువులు. సో ఇంకా వాళ్ళకి ఆ రా బంధువులకి కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా మా డాడీ అయితే మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికో కాల్ చేశారు. ఎవరో మహాన్ భావుడు అయితే ఒక ఆయన, మాకు తెలియదండి ఆయన ఎవరో కూడా. ఇంకా ఆయనైతే వచ్చి నాకైతే బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా సజావుగానే నాకైతే మళ్ళీ బ్లడ్ ఎక్కించడము అంతా జరిగిపోయింది. ఇంకా నార్మల్గా సెట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఏమంటారు, అప్పుడు జరిగిన విషయం అయితే ఇదనమాట. ఇంకా నాకు ఎందుకో సేమియా తినాలనిపించింది, అందుకనేసి ఇంకా నేనైతే సేమియా చేసుకుంటున్నా. ఏంటి అంటే ఇట్లా రోస్టెడ్ తెచ్చుకొని చేసుకున్నాం అనుకో, మనము పెద్ద జింజాటా ఉండదు అనమాట. నాన్ రోస్టెడ్ తెచ్చుకున్నాం అనుకో, దాన్ని రోస్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది. ఇంకా ఇట్లా ఏమంటారు, కొంచెం సాబుదానా కూడా మనం నెయ్యిలో ఫస్ట్ కొంచెం గీలా వేయించుకున్నాం అనుకో, టేస్ట్ మస్తు ఉంటుంది అనమాట. తొందరగా ముందే నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా